నువ్వెక్కడికి పారిపోయావే పిరికి పందా? ఎవ్వరికి భయపడినన్నావు, మరి ఎందుకు పారిపోయినట్టు? నువ్వు నీ ఇంట్లోనే ఉండుంటే ఖచ్చితంగా నేను నీ ఇంటికొచ్చిన రోజునే నీ పని చెప్పుండేదాన్ని. ఊర్లో నాకు 100 ఇళ్ళున్నాయి. నా ఇష్టం వచ్చిన ఇంట్లో నేనుంటాను. అంత మాత్రాన అది పారిపోయినట్టు ఎలా అవుతుంది? అది సరే, అప్పటికి నీకొక ఓపెన్ ఛాలెంజ్ చేశాను. దమ్ముంటే నేనెక్కడున్నానో తెలుసుకో అని. నీ వల్ల అయ్యిందా? లేదు కదా. ఇప్పుడు కూడా చెప్తున్నాను, దమ్ముంటే నేను ఎక్కడున్నానో తెలుసుకో. వంద గుడ్లను తిన్న రాబందు ఊళ్ళో పడి విచ్చలవిడిగా తిరుగుతుంటే ఒక్క గాలివానకి ఆ రాబందు చచ్చిపోయింది. నీ పాపం కూడా పండే రోజొస్తుంది. ఆ రోజు ఆ గాలివానే యశోద అవుతుంది. అది గుర్తుపెట్టుకో. నువ్వు ఆ యశోదకి ఎలివేషన్స్ ఇచ్చింది చాలే కానీ, ఏంటి ముడుపు కడితే నీ కొడుకు కోలుకొని బ్రతికేస్తాడా? అదవ్వదు. కోమాలోకి వెళ్ళినవాడు ఎప్పుడు బయటకొస్తాడో తెలీదు. అసలు వస్తాడో రాడో కూడా తెలీదు. నువ్వు ఈ ముడుపు కట్టినంత మాత్రాన అది జరగదు. అందుకే ఈ ముడుపు కడితే అనవసరంగా దేవుడి మీద నీకున్న నమ్మకం కూడా పోతుంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నాతో కాంప్రమైజ్కి రా. నేను చెప్పినట్టు విను. నీ కొడుకుని నేను స్పృహలోకి వచ్చేలా చేస్తాను. హ్యాపీగా ఇంతకు ముందులాగా నువ్వు నీ కుటుంబం బ్రతకండి. ఒక్క యశోదతో కలిసి ఉండడం తప్ప.